కాకుండా హీరో వేయచ్చు. హీరో ఓజీ అంతే ఇంకా ఓజే. ఆయన ఆరానే చాలా హ్యూజ్ అనిపిస్తుందండి. ఆయనకి ఇంకో పేరు లేదు ఇక, పవన్ కళ్యాణ్ అంటే అంతే. బ్రాండ్ ఇంకా బ్రాండ్ అంతే అంతే. ఇంకా. ఆయన యాక్టింగ్ ఆర్ డాన్స్ ఏది కాకపోయినా ఆయన ఆరా, ఆయన చుట్టూ ఉండే ఆరానే చాలా మ్యాజికల్ ఉంటది. తన మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు, పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన నేను టాలెంట్ అదంతా నేను మాట్లాడను గానీ, ఆయన మంచితనం వెరీ హంబుల్ పర్సన్ ఐ హావ్ సీన్ రీసెంట్ టైమ్స్‌లో. అంటే తన ఫ్యామిలీని అంటే అంత లైఫ్‌ని అంటే లగ్జరియస్ లైఫ్‌ని పక్కన పెట్టేసి ఇది నేను చేయాలి అని పాలిటిక్స్ వైపు వెళ్ళిపోయి ఆయన అంత సాక్రిఫైస్ చేసేసి ఆయనకి నార్మల్ హీరోగా ఉండుంటే డబ్బులు వచ్చేసేవి, అవును, నడిచిపోయేది లగ్జరీ లైఫ్ స్టైల్, పార్టీస్ అదంతా అయిపోయేది. కాదు నాకు ఇదంతా వద్దు అని చెప్పి 10 years పాలిటిక్స్ లో కష్టపడి అన్ని మాటలు డిఫరెంట్ వే. అది చాలా బాగా అనిపించింది. అంటే హిస్ మోటివేషన్ టు హెల్ప్ అదర్స్ చాలా బాగా అనిపించింది. డిఫరెంట్ తనది సపరేట్ ఇంకా. అది ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అటు పొలిటీషియన్ లో కావచ్చు, తనది డిఫరెంట్. చాలా బాగా అనిపించింది. ఓకే, అది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చండి. నేనైతే అది. అల్లు అర్జున్ గురించి మొన్న రీసెంట్ గా నా ఫ్రెండ్స్ అస్సాం వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ వీడియో తీసి పెడుతున్నారు. మీరు సినిమాలు చూస్తానంటే మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అక్కడ అసలు ఆయన అనుకున్న ఏమంటారు పిఆర్ కానీ ఆయన ఉండే చాలా అంటే హీ నో ద స్ట్రాటజీ, హీ నో ద ఆడియన్స్ పల్స్, జనాలకి ఏం కావాలి, దానికోసం హార్డ్ వర్క్. అసలు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, అక్కడెక్కడో నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అల్లు అర్జున్ ఫేమస్. అసలు ఎంత క్రేజీ అసలు. హీస్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ. నిన్న లైవ్ లో ఆయన చూసేటప్పటికి, నిన్న గద్దర్ అవార్డ్స్ లో ఆయన వచ్చి మాట్లాడిన ఓకే హిస్ చాలా డెడికేటెడ్ పర్సన్, సినిమా లవర్ అనిపించింది ఇంకా. ఓకే, చివరిగా ఒకటి అడుగుతాను అనుకుంటున్నారా, ఏంటంటే ఇప్పుడు క్లాసికల్ డాన్సర్గా ఇప్పటికీ ఒక ఇదికి వచ్చేసినావు, కాదనట్లేదు, కానీ ఎంతో మంది కాంపిటీషన్ కదా. అలాంటి కాంపిటీషన్లో నేనే అవుతాను విన్నని అంటే ఈ నీ ఒపీనియన్ అసలు ఎందుకంత కాన్ఫిడెంట్గా నువ్వు చెప్పాల్సి వచ్చింది? బేసిక్ గా కాంపిటీషన్ అని అంటే అంత నమ్మకం ఎందుకుంది? ఎందుకంటే ఎంతో మంది నీకంటే ఎక్కువ టాలెంటెడ్ పర్సన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందరినీ అంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు నువ్వు మాత్రమే సక్సెస్ అవుతానని ఎలా అనుకుంటున్నావు? మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటంటే ఎవరి సినిమాకి వాళ్ళే హీరో. సూపర్, అంతే. ఇప్పుడు నా జర్నీలో నాకు నేనే కాంపిటీషన్. అంతే. ఎవ్రీడే ఓకే, నిన్నటి కంటే ఇవాళ బెటర్ చేయాలి, ఇవాళ కంటే రేపు ఇంకొంచెం బెటర్ చేయాలి, అంతే. సక్సెస్ అవుతానని నమ్మకం ఉందా? హార్డ్ వర్క్ చేస్తే ఆబ్వియస్ గా సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందని అంతే. అందులో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి చాలా కదా, అంతే. ఇంకా నేను కాంపిటీషన్ అని అంటే బయట కాంపిటీషన్ అన్నిట్లో అలానే ఉందండి ఇప్పుడు. కంపారిటివ్లీ ముందు పేరెంట్స్ అంత అంటే మా అమ్మ వాళ్ళ జనరేషన్ ఆ టైంలో పేరెంట్స్ అంత ఎంకరేజింగ్ గా లేరేమో, కానీ ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా అడ్వాన్స్ అయ్యి సోషల్ అంటే ఒకటే చెప్పుకోవాలి, టాలెంట్ ఎవరి సొత్తు కాదు, నా టాలెంట్ నా సొత్తు, అంతే. అది నా చేతుల్లోనే ఉంది, నేను దాన్ని బెటర్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చాలా 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 ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏదైనా చేసి బతికేయచ్చు. ఇక్కడ మనకున్నంత ఫ్రీడమ్ ఏది ఉండదు, ఏదైనా చేసేయచ్చు. అండ్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన టాలెంట్ ఏంటి అన్నది డిస్కవర్ చేయాలి. మనలో మనం ఏంటి, మనం దేనిలో. నేను కంప్యూటర్ జాబ్ చేస్తుంటే నేను చేయలేకపోయేదాన్ని, ఎవ్రీడే ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. అదే నేను అది చూస్ చేసుకోలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళి కూర్చున్నా, వాళ్ళందరూ మా ఆఫీస్లో ఇది, మా ఆఫీస్లో అదే అని మాట్లాడతారు, కానీ నేను ఆ డిస్కషన్ లో నాకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. అదే నేను డాన్స్ అదే కావాలి కూడా, అదే కావాలి. ఎందుకంటే ఆ డిస్కషన్స్ అనేటివి అనవసరం, అది వేస్ట్ టాపిక్స్, అవి వేస్ట్ టైం, వేస్ట్ పనులు. వాస్తవంగా 10 మందిలో 9 మంది అదే జాబ్ చేస్తూ ఉండొచ్చు, బట్ నేనైతే నాకు యూనికే. అది నేను ఓకే, వాళ్ళు చేసేది
వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. ఒక 10 మంది. ఇప్పుడున్న హీరోయిన్లలో ఎవరిన ఇష్టం? నాకా ఇప్పుడు ఈ మధ్య హీరోయిన్ స్పాన్ చాలా తగ్గిపోయింది, ముందున్నంత లేదు. అంటే ఒక 2 సినిమాలు 3 సినిమాలు తర్వాత తగ్గిపోతున్నారు. ఇప్పుడు కొంచెం చాలా టాలెంటెడ్ రష్మిక మందన. ఇప్పుడు చాలా వరకు హీరోయిన్లది తగ్గిపోయింది కాబట్టి అందుకే మళ్ళీ ఒక గ్లామరస్ మంచి ట్రెడిషనల్ హీరోయిన్ ధవళిక రాబోతుంది ఇండస్ట్రీకి. అప్పుడు మళ్ళీ హీరోయిన్ క్రేజ్ పెరిగిపోతుంది. చాలా చాలా ఎక్స్పెక్టేషన్ నాకు, నా థాట్ లో కూడా లేదండి. ఏమో చెప్పలే. డాన్సర్, క్లాసికల్ డాన్సర్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశారా ఏంటి? లేదు కదా. అలాగే ఇది కూడా. అందుకే అంటున్నాను మళ్ళీ ఇండస్ట్రీలో ఒక కొత్త వెలుగుని తీసుకురాబోతున్న ధవళిక హీరోయిన్ గా అని అనుకోవచ్చు. చాలా బాగుంది, వినడానికి కూడా బాగుంది కదా. అందుకే అది కూడా జరుగుద్ది అని అనుకుంటున్నాము. జరుగుతుండొచ్చు కూడా ఖచ్చితంగా. అందుకు ఇంతకు ముందు అంటే పాత హీరోయిన్లలో ఎవరు ఇష్టం? పాత హీరోయిన్లలో భానుమతి గారు, ఇంకా సావిత్రి గారు, శ్రీదేవి గారు, అమ్మ అతిలోక సుందరి. అంతే, ఇంకా అంతే. సూపర్ సూపర్ రా. థ్యాంక్ యూ సో మచ్. మా హిట్ టీవీకి వచ్చి ఇంత బాగా మాట్లాడి అన్ని విషయాలలో కూడా చాలా క్లారిటీగా బాగా మంచిగా క్లుప్తంగా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ కూడా ఇది కాకుండా అంటే మంచి ఒక రిచ్ మెంటాలిటీతో బాగా చెప్పావు. చాలా బాగుంది. ఎందుకంటే నీలాంటి వాళ్ళని చూస్తూ చాలామంది యూత్ ఎంకరేజ్మెంట్గా తీసుకొని కూడా వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు కూడా ఇలా మంచిగా అంటే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు సమాజంలోకి రావాలి. అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మా హిట్ టీవీకి రావాలి. అన్ని సబ్జెక్టుల మీద కూడా యూత్కి కొంచెం నేర్చుకునేలాగా మీరు చెప్తూ ఉండాలి. మీలాంటి వాళ్ళ సలహాలు కానీ మీరు చేస్తున్నది కూడా. ఎందుకంటే ఇంత మన సంస్కృతిని మొత్తం కూడా క్లాసికల్లోనే చూపిస్తూ ఉంటారు. క్లాసికల్ డ్యాన్స్కి అర్థం పరమార్థం అంతగా ఉంటుంది. మన పురాతనాల్ని మర్చిపోకుండా మళ్ళీ తెలియచేసేదే క్లాసికల్ డ్యాన్స్ అనేది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ అవుతారు, వెస్ట్రన్ డాన్సర్ అవుతారు, అన్ని విధాలుగా కూడా వాళ్ళు చేయగలరు. నవరసాలు పండించేది వాళ్ళ నుంచే కాబట్టి అందుకు నువ్వనుకునే విధంగానే అంచెలంచెలుగా ఒక క్లాసికల్ డాన్సర్గానే కాదు ఒక ఆర్టిస్ట్గా కూడా ఈ సినిమా ప్రపంచంలోకి రానివ్వాలి, అంతగా ఎదగాలి అని మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.